మనలో చాలామందికి కాళ్ళు చాలా వీక్గా ఉండటం, యాంకిల్స్ నొప్పి రావటం, మోకాళ్ళు నొప్పి రావటం, హిప్స్ నొప్పి రావటం, సరిగ్గా నడవలేకపోవటం, కాళ్ళు తిమ్మిరెక్కినట్టు ఉండడం, గుచ్చినట్టు నొప్పి రావటం, పాదాలు మంటలు రావటం, ఇవన్నీ చాలామందిలో ఉంటాయి. డయాబెటీస్ కారణమైతేనేమి, ఓల్డేజ్ ప్రాబ్లం అయితేనేమి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. దీన్ని పెరిఫెరల్ న్యూరోపతి అని కూడా అంటారు. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్తో వీటిని మనం తగ్గించుకోవచ్చు. మొదట ఎక్సర్సైజ్ చూడండి. ఈ విధంగా పాదాలు పెట్టుకోండి, రిలాక్స్గా పైకి కిందకి, ఇదిగోండి ఈ విధంగా ఓ 15-20 సెకండ్స్, ఈ విధంగా 15-20 సెకండ్స్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఓ 15-20 సెకండ్లు ఈ విధంగా. దీనివలన మీ హిప్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి, మోకాళ్ళు స్ట్రెచ్ అవుతాయి, యాంకిల్స్ కూడా స్ట్రెచ్ అవుతాయి. అదేవిధంగా మళ్ళీ మీ లెగ్ని ఈ విధంగా రైజ్ చేయండి, యాంకిల్ని స్ట్రెచ్ చేయండి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. అదేవిధంగా ఈ యాంకిల్ కూడా ముందుకి వెనక్కి. నెప్పేస్తే కింద పెట్టుకోండి. ఈ విధంగా ఒక 30 సెకండ్స్, ఈ విధంగా 30 సెకండ్స్. 4-5 చేసిన తర్వాత నెప్పేస్తే కింద పెట్టుకోండి, మళ్ళీ చేయండి. తరువాత కొద్దిగా ముందుకు రండి, యాంకిల్ రొటేషన్ ఈ విధంగా చూడండి, ఈ విధంగా. ఇది కూడా 15-20 సెకండ్స్. క్లాక్ వైజ్ అండ్ యాంకిల్స్ని యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఎంత వీలైతే అంత లెగ్స్ని ఈ విధంగా రైజ్ చేయండి. ఇది కూడా 30-45 సెకండ్స్ ఈ విధంగా, ఈ విధంగా. దీనివల్ల మీ లెగ్స్ స్ట్రెంగ్తన్ అవటమే కాకుండా కాళ్ళలోని నొప్పులు, వీక్నెస్, బ్యాలెన్స్ లేకపోవటం, సరిగ్గా నడవలేకపోవటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయి.